హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజల నమస్తే, గుడ్ మార్నింగ్, శుభోదయం. ఈరోజు మన తెలంగాణ పత్రికలోని మెయిన్ పేజ్ వార్తా విశేషాలు ఎట్లా ఉన్నో చూద్దాం. సో ముందుగా వ్యూవర్స్ అందరి యొక్క వీడియోని లైక్ చేసి మీకు సోషల్ మీడియా వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయవలసిందిగా కోరుతాం. ఇక వార్తా వివరాలకు వెళ్దాం. తెలంగాణ ఉద్యమానికి పునాదులు నిరుద్యోగులే. తెలంగాణ ఉద్యమానికి పునాదులు నిరుద్యోగులే. కానీ నిరుద్యోగుల జీవితాల్లో పునాదులు మాత్రం ఈ ప్రభుత్వాలు కాదు, ఈ రాజకీయ నాయకులు ఎవ్వరు కాదు. ఎందుకంటే ఈనాడు నిరుద్యోగుల పరిస్థితి ఇంకా దీనస్థితికి చేరుతుంది. నిరుద్యోగులు ఎంతో బాధపడుతున్నారు. నిరుద్యోగ జీవితాలు ఆగమాగం అవుతున్నాయి. ఉద్యోగాలు లేక వాళ్ళ ఇంటి పరిస్థితి, ఆర్థిక వ్యవస్థ మొత్తం దెబ్బతిన్నది. ఈనాడు తల్లిదండ్రులు ఏదో కష్టపడి పిల్లలను చదివిద్దామని చెప్పేసి అనుకొని వాళ్ళు భూములు అమ్ముకొని, పుస్తకాలు అమ్ముకొని విద్యార్థులకి చదివిస్తే పిల్లలకి ఈనాడు పిల్లలకు ఉద్యోగాలు రాక ఆగమాగమవుతున్నారు తల్లిదండ్రులు. మరి 40 ఏళ్ళు 45 ఏళ్ళు వచ్చున్నారు నిరుద్యోగులు, పెళ్లిళ్ళు కాలేదు ఇంకా వాళ్ళకి. రాష్ట్ర ప్రభుత్వం ఏమో తెలంగాణ ఉద్యమానికి పునాదులు నిరుద్యోగులు, వాళ్ళ జీవితాలని చేస్తామంటే 50 ఏళ్ళకి 60 ఏళ్ళకి చేస్తారా నిరుద్యోగులకి? ఏం ప్రభుత్వాలు, ఏం నాయకులు! ఆగమాగమవుతున్నారు నిరుద్యోగులు మొత్తం. పత్రాలు పట్టుకొని, సర్టిఫికేట్లు పట్టుకొని ఆఫీస్లో పూట, ఈ ఆఫీస్లో పూట, ఈ అధికారుల పూట ధర్నాలు చేసుకుంటా, రోడ్ల మీద అరెస్టులు అయిపోతా, జీవితాలు మొత్తం నాశనం అయినాయి వాళ్ళు. ఒక్కొక్కరు 45 ఏళ్ళు 50 ఏళ్ళు ఉన్నాయి, ఇంకా చదువుకొని ఉద్యోగాల గురించి ఎదురు చూస్తున్నారు వాళ్ళు. స్ట్రెచర్ అని విరవీగిన వాళ్ళు స్ట్రెచర్ మీదకు వెళ్లారు. మాజీ సీఎం కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు. ఎవరు స్ట్రెచర్ల మీద పోతున్నారు, ఎవరి జీవితాలు ఏమైతున్నాయో ఆలోచించుకోవాలి. విమర్శలు దుఃఖం బంద్ చేసి తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి ఎట్లా చేయాలి, నిరుద్యోగుల సమస్యకి ఎట్లా పరిష్కారం చూపాలి, ఇచ్చిన హామీలు ఏమైతున్నాయి, 100 రోజులు లాంటివి అందరు ఎదురు చూస్తున్నారు. ఏమాయరా కథ, ఎందుకు ఊకననే ఇస్తే ఈ హామీలు అనుకుంటుండ్రు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం మీరు ఇచ్చిన హామీల గురించి ఖచ్చితంగా ప్రజలు ప్రశ్నిస్తారు. ఎందుకంటే గత ప్రభుత్వం బీఆర్ఎస్ హామీలు ఇచ్చి నెరవేర్చకపోతే ప్రశ్నల పర్వం కొనసాగింది. ప్రజలు బుద్ధి చెప్పి కరువు వాసి కాల్చి వాత పెట్టారు. మీ దుఃఖం కూడా గట్లనే అయితే ఇప్పుడు వచ్చే సర్పంచ్ ఎలక్షన్స్ లో. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరోక్షంగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. బుధవారం హైదరాబాద్ లోని రవీంద్ర భారతిలో జూనియర్ లెక్చరర్లకు ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 10 నెలలకే తనను అధికారం నుంచి దిగుపు అంటున్నారు. పని చేస్తుంటే కాళ్ళు పట్టుకొని కిందకు లాగుతున్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తి చేసి ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. నేను కూడా పోరాటం చేయాల్సి వచ్చేది కాదని అన్నారు. ముద్ద కలిపి నోట్లో పెడతారా రేవంత్ రెడ్డి గారు? సరే వాళ్ళు చేయలేదు, మీరేం చేస్తున్నారు ఆ సమాధానం చెప్పు ఆదూరి. వాళ్ళు చేయలేదు, సరే మీరేం చేస్తున్నారు ఉద్దారకం అది చెప్పుర్రి. ఈడ చూడురి, రైతులను శక్తివంతులుగా తీర్చిదిద్దడమే మా లక్ష్యం. శక్తివంతులుగా అంటే గుండ్రాలు లేవట్టి నెత్తి మీద ఏం పెట్టుకునేటటువంటి శక్తి ఏమవుతుంది రైతులకి. వాళ్ళు శక్తివంతులే, కానీ ఆర్థికంగా సరైన గిట్టుబాటు ధర ఇయ్యక రైతులకి సరైన సబ్సిడీలు, వాళ్ళని ఎట్లా మోసం చేసినట్టు ఈ సబ్సిడీలు ఇస్తున్నాము, అది ఇస్తున్నాము, ఇది ఇది అని చెప్పేసి సరైన గిట్టుబాటు ధర ఇవ్వండి. ఆర్థికంగా వాళ్ళే డెవలప్మెంట్ అవుతారు, శక్తివంతులు అవుతారు. వాస్తవానికి ఈనాడు తెలంగాణ రైతాంగం ఎట్లున్నారంటే ఆ ఉచిత పథకాల వల్ల సోమరిపోతులను చేసేటటువంటి ఆస్కారం నాయకులే తీసుకొస్తున్నారు రైతులని. రైతులు పొద్దునక రాత్రనక కష్టపడి ఎండకి వానకి ఎక్కడ పోకుండా రైతులు పండించినటువంటి ధాన్యాన్ని దేశ ప్రజలకు అందియాలని చెప్పేసి ఎంతో కష్టపడుతుంటారు రైతన్నలు. సరైన గిట్టుబాటు ధర ఇవ్వండి ఫస్ట్ వాళ్ళకి. ఈనాడు దీని మీద ఉద్యమం జరగాలి. గిట్టుబాటు ధర అధికారులతో కాదు, రైతు సంఘాలు అందరూ ఏకమై గిట్టుబాటు ధరను ఎట్లా చేయాలని చెప్పేసి ఆలోచించాలి. అప్పుడే రైతుల జీవితాలు శక్తివంతంగా అయితే ఆర్థికంగా కూడా డెవలప్మెంట్ అవుతుంది. తెలంగాణలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగించారు. తెలంగాణ ప్రజల కలలు సాకారానికి బడ్జెట్ ప్రవేశపెడుతుందన్నారు. ప్రజలే కేంద్రంగా పాలన కొనసాగుతుందని పేర్కొన్నారు. మా ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉంది. అన్ని వర్గాల అభ్యున్నతి లక్ష్యం. రైతులు, మహిళలు, యువతకు అన్ని విధాల సహకారం అందిస్తాం. రైతులు అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటాం. ఘనమైన సంస్కృతికి నిలయంగా తెలంగాణ ప్రజలు అని చెప్పేసి అంటారు. రైతుల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు, ఎక్కడ చర్యలు, ఏం చర్యలు, ఎక్కడ ప్రత్యేక చర్యలు, ఏ పార్టీ చర్యలు తీసుకొని రైతులను ఉద్ధరిస్తారు అర్థమవుతుంది. రుణమాఫీల గురించి తిరుగుతురు. రైతు వేదికల పోటీ, అధికారుల పోటీ, ఎంఆర్ ఆఫీసుల పోటీ, తిరిగి చెప్పులు అరిగిపోతున్నాయి. కానీ అది రుణమాఫీ ఎంతో మంది ఎదురు చూస్తున్నారు. ఇంకా ఘనమైన సంస్కృతికి నిలయం తెలంగాణ ప్రజల కోసం గద్దర్, అంజయ్య వంటి ఎందరో కృషి చేశారు. జననీ జయ కేతనం రాష్ట్ర గీతంగా చేసుకున్నాం. సామాజిక న్యాయం అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడింది. ఏం కట్టుబడిందో ఎట్లా చేస్తారో కథ చూస్తున్నారు ప్రజలు. అసెంబ్లీ లాబీలో కేసీఆర్ ను కలిసిన పటాన్చెరు ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి. తన తమ్ముడు కుమారుడు పెళ్లికి ఆహ్వానించిన మైపాల్ రెడ్డి అంట అటు ఇటు అన్నట్టుంది పరిస్థితి. ఎప్పుడు జంప్ అవుతాడని ఎదురు చూస్తారు చాలా మంది. ఆల్రెడీ సంప్రదింపులు జరిగినట్టుగా వస్తా ఉన్నాయి. సో పత్రికకు మరి కాకపోతాడా, మరి మటన్ ముక్కలు తింటాడా, ఇక చూడాలి.
ఎందుకంటే సరే రాజకీయం వారిగా విమర్శలు జరగవచ్చు, సరే పార్టీల దీంట్లోకి వచ్చిండు, కానీ మరలా పోయేటటువంటి ఆస్కారం ఉందని చెప్పేసి ప్రజల అభిప్రాయం. గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే. అసెంబ్లీ తొలి రోజు గవర్నర్ బిశ్వదేవ్ వర్మ ప్రసంగిస్తుండగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయన ప్రసంగానికి అడ్డు తగిలారు. తొలుత సంపూర్ణ రైతు రుణమాఫీ చేయాలని నినాదాలు చేశారు. గవర్నర్ ప్రసంగిస్తుండగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు. కృష్ణా నీటిలో తెలంగాణ వాటాను తమ ప్రభుత్వం సాధించినట్లుగా గవర్నర్తో కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పడం పైన మండిపడ్డారు. ప్రసంగంలో అన్ని అబద్ధాలు ఉన్నాయని ఆరోపించారు. రాష్ట్రంలో రుణమాఫీ, రైతు భరోసా, వరికి 500 బోనస్ ఇవ్వలేదని నినాదాలు చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఆందోళన మధ్య గవర్నర్ ప్రసంగాన్ని ముగించారు. ఏముందో ఓటు దుఃఖం బాలేదన్నమాట. 500 బోనస్ ఏది? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కౌలు రైతులకు ఏది? ఏమో చేస్తా అంటేవా, వాళ్ళని ఉద్ధరిస్తా అంటే ఏంది? ఏం మాటలు, ఏమి హామీలు ఇవి? గతంలో కేసీఆర్కి బుద్ధి చెప్పారు, ఇప్పుడు మనకు కూడా గదే ముంగట పడేది. ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హతపై అసెంబ్లీ స్పీకర్కు సుప్రీంకోర్టు నోటీసులు. తెలంగాణలో ఫిరాయింపుల రాజకీయాలు మరోసారి కోర్టు గడప తొక్కాయి. బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలోకి చేరిన 10 మంది ఎమ్మెల్యేలు అనర్హత అంశంపై సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంది. బుధవారం ఈ విషయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాదరావుకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. సుప్రీంకోర్టు తన నోటీసులో స్పీకర్ను సమాధానం చెప్పాలని ఆదేశించింది. ఎమ్మెల్యేల అనర్హత విచారణ జరిపి ఎన్ని రోజుల్లో నిర్ణయం తీసుకుంటారో చెప్పాలని కోరింది. ఈ నెల 25వ తేదీలోగా సమాధానం ఇవ్వాలని స్పష్టంగా పేర్కొంది. స్పీకర్ ఈ నోటీసులను ఎలా స్పందిస్తారనేది ఇప్పుడు చర్చ ఏం లేదు. ఆల్రెడీ అన్ని సంప్రదింపులు జరుగుతున్నాయి. మళ్ళీ సొంతగూటికి పోయే ఆస్కారం ఉన్నది. జూనియర్ లెక్చరర్లకు నియామక పత్రాలు అందజేత. జూనియర్ లెక్చరర్లకు విద్యాలయాలను గొప్పగా తీర్చిదిద్దాలి సీఎం రేవంత్. సో గతంలో మనం చూసినాము పాఠశాలలు ఎట్లున్నాయి, గురుకుల వ్యవస్థ పాఠశాలలు ఎట్లున్నాయి, ప్రభుత్వ కాలేజీలు ఎట్లున్నాయి అని చెప్పేసి ఇక జూనియర్ లెక్చరర్లకు విద్యాలయాలను గొప్పగా లెక్చరర్లు ఏం మీరు తీర్చిదిద్దాలి. బాత్రూమ్లకు దర్వాజాలు ఉండయి, నల్లలో నీళ్ళు రావు, కిటికీలు ఉండయి, దర్వాజాలు ఉండయి, క్లాస్ రూమ్లో బోర్డులు చక్కగా ఉండయి. అంటే సొంత పైసలు, లెక్చరర్లు సొంత పైసలు పెట్టి డెవలప్మెంట్ చేయమంటారా? రాష్ట్రంలో ఇంటర్ కాలేజీలను గొప్పగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత జూనియర్ లెక్చరర్ల మీద ఉందంటూ వాళ్ళు చెప్పే చదువు చెప్తారు, కానీ సరైనటువంటి ల్యాబ్స్, ల్యాబొరేటరీస్, కంప్యూటర్స్, సిస్టమ్స్ ప్రతి ఒక్కటి ఉండాలి అందుబాటులో. మొత్తం బూజు వాటి దుమ్ము వాటిని అన్ని కంప్యూటర్ ఒక్కొక్క జూనియర్ కాలేజీలలో ల్యాబ్లే గతి లేవు. అసలు ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు పిల్లలకి? రాష్ట్రంలో ఇంటర్ కాలేజీలను గొప్పగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత జూనియర్ లెక్చరర్ల మీద ఉందంటూ సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. కొత్తగా ఉద్యోగాలు పొంది మీరు ఉచిత హామీలు ఇచ్చినప్పుడు ఇళ్లకి వెళ్ళి పెడుతున్నారా రేవంత్ రెడ్డి గారు? గొప్పగా లెక్చరర్లు తీర్చిదిద్దాలంటే వాళ్ళ ఆస్తులు అమ్మేసి గొప్పగా తీర్చిదిద్దుతారు. సీతారామ స్వామి ఏంటి మాకు ఈ కర్మ, ప్రజా అవసరాలకు భూమినిస్తే పరిహారాన్ని మింగేసిన గనులు, దొంగలకు సైతం సహకారాలు అందించిన బ్యాంక్ సిబ్బంది, లక్షల రూపాయలు కాజేసిన వారిని రక్షిస్తున్న యంత్రాంగం, ఐటీడీ పిఓను మరియు కలెక్టర్ను కలిసిన ఫలితం శూన్యం, గిరిజనులు శత్రువు అన్నట్టు వ్యవహరిస్తున్న దొంగల ముఠ, సీతారామ ప్రాజెక్టు రైట్ కెనాల్ నిర్వాసితులకు చేదు అనుభవం, భూములు పోయే, నష్టపరిహారం పోయే, మా బతుకుల చితికిపాయే. అన్నంపరెడ్డిపల్లి మండలంలోని తొట్టిపంపు గ్రామంలో ఇంత ఘటన. ఇగో చూడు అధికారులారా, ఇగో మీ పనికి నిదర్శనం ఇదే. భూములు కోల్పోవాలి, రైతులు నష్టపోవాలి, వాళ్ళు రోడ్డున పడాలి, కానీ మనకు మాత్రం జేబులలో పైసలు పడాలి, ఆర్థికంగా అక్రమ ఆస్తులు సంపాదించి పెట్టుకోవాలి. దయచేసి కలెక్టర్ గారు దీనిపైన దృష్టి పెట్టాలి. ఈనాడు ఉన్నటువంటి రైతులకు న్యాయం చేయాలి. అక్కడ ప్రాజెక్టుకి భూములు తీసుకున్నారు, దానికి న్యాయం చేయాల్సిందిగా కోరుతాం. సో ఇది ప్రజలారా మనం చూస్తాం ఈరోజు తెలంగాణ పత్రికలోని మెయిన్ ప్యాక్షన్ వార్తా విశేషాలు. అందరికీ సెలవు, నమస్తే.